సాధారణంగా మీరు ఇండియన్ రెడ్ బాల్ గ్రేడ్స్ లేదా వేరే ఏ క్రికెటర్ కెరియర్ని అనలైజ్ చేసినా యాజ్ అ కెప్టెన్ గా ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటది కాబట్టి మాక్సిమం యాజ్ అ ప్లేయర్ గానే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది. కానీ కోహ్లీకి మాత్రం రివర్స్. ఆ రెస్పాన్సిబిలిటీయే తనలోని బీస్ట్ ని తీసుకొచ్చింది. జస్ట్ 3 months ముందు 10 innings లో 134 రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్ తన ఫస్ట్ మ్యాచ్ యాజ్ అ కెప్టెన్ అది ఆస్ట్రేలియాలో 200 స్కోర్ చేశాడు. ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 years కోహ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అండ్ తన ఓవరాల్ స్టాట్స్ చూసినా ఇదే ప్యాటర్న్ ఉంటది. టెస్ట్ కెప్టెన్సీ తన పర్సనల్ కెరియర్ కే కాదు, ఇండియన్ క్రికెట్ కి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు హ్యాపెన్ అనొచ్చు. పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1950s నుంచి ఇండియన్ టెస్ట్ క్రికెట్ చాలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఆ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ జర్నీని ఈ ఫేజ్ తో కంపేర్ చేయట్లేదు. కానీ ఓన్లీ 21st centuryని కన్సిడర్ చేస్తే కోహ్లీస్ కెప్టెన్సీలో ఈ 7 years పీరియడే ఇండియాకి బెస్ట్ ఫేజ్ అనొచ్చు. తన కెప్టెన్సీలో ఇండియా 5 consecutive years నెంబర్ 1 ర్యాంక్ టెస్ట్ టీమ్ అయింది. 9 years అవేలో ఓడిపోని సౌత్ ఆఫ్రికాని క్లీన్ స్వీప్ చేయడంతో స్టార్ట్ చేసి నెక్స్ట్ 7 years ఆ హోమ్ డామినెన్స్ ని అలాగే కంటిన్యూ చేసింది. శ్రీలంకలో 2 అండ్ వెస్టిండీస్ లో 2 సిరీస్ విన్ అయింది. ఫస్ట్ టైం ఒక ఏషియన్ టీం ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ విన్ అయింది. అండ్ 21 ఇంగ్లాండ్ సిరీస్ 2-1 లీడ్. కోహ్లీస్ కెప్టెన్సీలో ఇండియా జస్ట్ మ్యాచెస్ విన్ అవ్వలేదు, అపోనెంట్స్ ని డామినేట్ చేసింది. రన్స్ పరంగా ఇండియా టాప్ 7 విన్స్ లో 6 కోహ్లీస్ కెప్టెన్సీలో వచ్చాయి.